హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితే నీ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ వ్లాగ్ అయితే మొన్న వెన్స్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఏప్రిల్ 2 రోజు వ్లాగ్ అనమాట. ఇంక మా పిల్లలు చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నారు. మా పెద్దోడు కూడా 4-5 డేస్ నుంచి స్కూల్కి వెళ్ళట్లే. ఇంకా మా చిన్నోడు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, 10 డేస్ నుంచి వెళ్ళట్లే. జలుబు దగ్గు వల్ల స్కూల్కి వెళ్ళిన రోజే వాడు ఏదో ఒకటి చేస్తున్నాడు అనమాట. ఆ రోజైతే లేపాను, ఇంకా రెడీ చేస్తున్నాను. అమ్మ కూడా ఆఫీస్కి టైం అయింది, వెళ్ళాలి డ్యూటీకి అని ఎర్లీగా రెడీ అవుతుంది. ఇంకా మా పిల్లలు రెడీ అవుతున్నారు. మా వాడు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళి వచ్చాడు, మా చిన్నోడు చాక్లెట్స్ తినొచ్చాడు. మళ్ళీ యథా రాజా తదా ప్రజలా చేశాడనమాట. వాడిని ఎలా చేయాలి ఏంటి అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. మా పెద్దోడితో అంత ప్రాబ్లమాటిక్ ఏముండదు, ఎర్లీగా వెళ్ళిపోతాడు, చెప్పింది చేసేస్తాడు, చక్కగా వస్తాడనమాట. ఇంకా ఆ రోజు అసలు మా పెద్దోడు టైం అంటే టైమే అనమాట. టైంకి వెళ్ళిపోవాలి, 1 minute లేట్ అయినా ఆగడు వాడు. సో టైం ఫంక్షనాలిటీ మెయింటైన్ చేస్తాడు. ప్రస్తుతానికైతే నేనే అలవాటు చేశాను. డెఫినెట్గా మెయింటెనెన్స్ అనేది ఉండాలి, టైం పంక్చువాలిటీ అనమాట. సో అందుకని వాడు 1 minute లేట్ అయినా కానీ ఉండడనమాట, వెళ్ళిపోతూ ఉంటాడు. సో అందుకని వాడికి టైం అయిపోయింది. ఇంకా ఇద్దరిని ఒకేసారి డ్రాప్ చేయాలి, నేను 2 times తిరగలేను అని ఇంకా మా చిన్నోడి కోసం ఆగాను. ఆడు ఫాస్ట్గా వచ్చాడు. ఇంకా నేను వాడిని వదిలిపెట్టి వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తెచ్చేసుకుంటా అనమాట. ఒక్కోసారి ముందు రోజు ఈవినింగే తెచ్చేస్తాను. ఇంకా ఆ రోజు ఏమైందంటే వెజిటబుల్స్ అవన్నీ వాటర్ తీసుకొచ్చేసరికి లేట్ అయింది. లోపు అమ్మ రెడీ అయ్యి, అమ్మ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది అనమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏం కర్రీ చేయాలి, ఏం రైస్ వండాలి, ఏమైనా స్పెషల్స్ చేయాలా, లేదంటే ఇంట్లో వర్క్ ఎలా ఉంది ఏంటి ఆ సిచ్యువేషన్ అంతా చూసి అన్నీ సదిరేసి తర్వాత బ్రష్ చేసి నేను కొంచెం హాట్ వాటర్ ఎంజాయ్ చేస్తాను అనమాట పీస్ఫుల్గా. అసలు ఇల్లు అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి, కానీ ఇక్కడ పెట్టలేదు కదా, పొయ్యి పెట్టకపోయేసరికి దాన్ని వాడేస్తున్నాం అనమాట. ఆ రేంజ్లో ఏది ఖాళీగా ఉంటుంది అయిపోతూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత మా పిల్లలు చికెన్ వండమని అడిగారు. సో మొన్న వండినా వాళ్ళు తినలేదన్నమాట. సండే రోజు మటనే తిన్నారు. ఇంకా నాకు కూడా చేసి పెట్టాలనిపించింది. నేను బిర్యానీ చేద్దామని తీసుకొచ్చాను. ఇంకా మా వాడికి జలుబు ఉండింది, లైట్ లో ఫీవర్ కూడా ఉండింది, అందువల్ల నేను ఏమీ వండలేదు. ఇంకా నేను పుదీనా కట్ట అండ్ కొత్తిమీర కట్ట 2 తీసుకొచ్చి నీట్గా ఒలిచి కడిగి ఆరబెట్టి కట్ చేసి ఆ కొత్తిమీర నీళ్ళ కట్ చేసి ఆరబెడతా అనమాట. ఆరబెట్టిన తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని బాక్స్లో పెట్టేసి చేశాను. అమ్మ వెళ్ళేటప్పటికి ఈ 2 పనులు అయ్యేటప్పటికి నాకు దాదాపు 1/2 hour పైనే పట్టింది. మళ్ళీ పిల్లలు వస్తే కుదరదు, ఎండ ఎక్కువైనా కానీ మా గదిలో చేయలేరనమాట, వేడి ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ మధ్య సమ్మర్ ఎక్కువైపోతుంది కాబట్టి హాట్ వాటర్ తాగే టైం ఉండట్లేదు. మా పిల్లలతో పరిగెత్తడం అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ స్కూల్స్కి. హాట్ వాటర్ కూడా తాగట్లేదు. చాలా రోజుల తర్వాత ఇంకా శంకుపూలు హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట నేను, తేనేసేసుకొని. అండ్ నా అవతారాన్ని కూడా మీకు చూపించేస్తున్నాను. ఇలా పీస్ఫుల్గా వాటర్ తాగి అయితే చాలా రోజులు అయిందనే చెప్పాలి. ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కదా, ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా స్కూల్లో ఉండాలి. 7:30 అంటే మా పిల్లలు 1/2 hour లేట్ 8 చేస్తున్నారు. అలా నడుస్తుంది ప్రస్తుతానికైతే. ఇంక దగ్గర కూడా పడిపోయాయి సమ్మర్ హాలిడేస్. ఇంకా మావాడైతే ఈలోపు మళ్ళీ నేను వర్క్ చేసుకొని వాళ్ళకి రైస్ వండి కర్రీ వండి స్నానం చేసి ఇల్లంతా రెడీ చేసేపటికి 12:30 అయిపోయింది. జస్ట్ అన్నం కూర వండాను, వెళ్ళి వాళ్ళని మళ్ళీ పికప్ చేసుకుని వచ్చాను అనమాట. వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫ్రూట్స్ ఏవో ఒకటి తీసుకొస్తాను. ఇంకా అవి తీసుకొచ్చి పక్కన పెట్టేసిన తర్వాత వాళ్ళ కోసమే ఉన్నా రెడీగా, వాళ్ళకి పెట్టిన తర్వాత నేను తిందామని. ఆ రోజు నేను హాట్ వాటర్ తాగా, ఇంకేం తాగే టైం లేదు నాకు. జ్యూస్ చేసుకుందాం అనుకున్నా, బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో చేయలేదు, తినే టైం లేదు. వాళ్ళతో పాటు ఆఫ్టర్నూన్ లంచ్ తినేయచ్చులే అని నేను వాళ్ళ కోసం రెడీగా ఉన్నా. వచ్చిన తర్వాత ఇంకా కాకరకాయ ఫ్రై అండ్ టమాటో పప్పు మా వాళ్ళు చేయమని చెప్పారు, మెనూ చెప్పారనమాట ఆ రోజు. సో కాకరకాయ ఫ్రై ఆల్రెడీ ఉండింది ఇంట్లో చేసింది, టమాటా పప్పు మెనూ చెప్పారు, టమాటా పప్పు చేశాను. ఈ టమాటా పప్పు మీకు చాలాసార్లు చెప్పాను నేను, ఎర్రకంది పప్పుతో చేస్తాం మసూర్ దాల్, చాలా టేస్టీ ఉంటుంది, 5 minutesలో అయిపోతుంది. పిల్లలు ఎవరైనా పప్పు ఇష్టపడిన వాళ్ళు ఉంటే దీంతో చేసి పెడితే డెఫినెట్గా దే లవ్డ్ ఇట్, యూ ఆల్సో లవ్డ్ ఇట్ అనమాట. సో మీరు కూడా ఇష్టపడతారు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మా ఇంట్లో అయితే ఇదే ఫేవరెట్ అయిపోయింది. అప్పటికప్పుడు ఏం కర్రీ లేనప్పుడు, ఓపిక లేనప్పుడు చేసేయాలంటే దీన్ని చేసేస్తాను అనమాట. సో ఇదంతా అయిపోయింది. ఇంకా రీసెంట్గానే 1వ తారీఖు నుంచి, ఏప్రిల్ 1 నుంచి
వాకింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అనుకోకుండా, నేను స్వీటీ వాళ్ళ అమ్మ. సో ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వ్యూ అంతా బాగుండింది, అది వీడియో తీశాను. ఫస్ట్ తీద్దామా వద్దా అన్నట్టుగా ఉన్నాను, పర్లేదా అన్నట్టు వాళ్ళు చెప్పినప్పుడు ఇంక వీడియో స్టార్ట్ చేశాను. వీడైతే బన్నీ అనమాట. సో స్వాతి వాళ్ళ పెద్దమ్మ కొడుకు అండ్ స్వీటీకి మామయ్య అవుతాడు. సో ఇంకా బాగా జాయల్గా ఉంటాడు. మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడల్లా మేమందరం మీట్ అవుతాం, మాతో బాగా జాయల్గా ఉంటాడనమాట. ఇంకా మేమందరం వెళ్తున్నాము 1st తారీఖు నుంచి. సో నిన్న కూడా వెళ్ళాము, ఈరోజు 4th కదా. సో ఈరోజు ఎలా ఉంటుందో ఏమో చూడాలి. కంటిన్యూస్గా ఒక 30 days వాకింగ్కి వెళ్దామని అనుకున్నాము. నేను అదే చెప్తున్నాను మీకు, ఈరోజు 2nd డే, తర్వాత రోజు ఎలా ఉంటుందో ఏంటని. నిన్నైతే నేను చాలా బద్ధకంగా వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా, పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి మళ్ళీ లేట్ అవుతుందేమో అని ఉంచలేదు. ఇంక వాడు అక్కడ చెప్తున్నాడు అది కాదు ఫ్రెండ్స్ ఇది అని. సో నేను అంతా మ్యూట్ చేసేసాను అనమాట. సో ఇంకా అలా ఈవినింగ్ అనే కాదు, మార్నింగ్ వాకింగ్ చేయడం నాకు ఇష్టం అవ్వట్లేదు అండ్ నిద్ర కూడా సరిపోవట్లేదు కాబట్టి ఈ మధ్య చేయట్లేదు అనమాట. ఇంకెలాగో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, నేను స్వీటీ వాళ్ళ అమ్మ. ఇంకా చాలా రోజుల తర్వాత అనుకోకుండా 1st తారీఖు నుంచి స్టార్ట్ చేసాము, ఆ రోజు కలిసిందనమాట. సో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు, వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా స్వీటీ వాళ్ళ అమ్మ ఎక్కువ వీడియోస్లో కనిపించదు, ఇంకెట్లాగొట్లా బలవంతంగా హాయ్ అని చెప్పేసింది అనమాట మొత్తానికి. సో ఇది కూడా పెడతావా వీడియో అన్నారు. సో డెఫినెట్గా పెడతా అని చెప్పాను. ఇంకా అలా మా ఇంటి దగ్గర కొంచెం ఒక బ్యాచ్ లాగా అలా టైంపాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. మేమందరం కొంచెంసేపు గ్యాదర్ అయిన తర్వాత మాట్లాడుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఈ మధ్య స్వీటీ కూడా మా ఇంటికి రావట్లేదు, అందుకే వీడియోస్లో కనిపించట్లేదు. మొత్తానికి అలా ఒక 5 to 10 minutes అంతే. వెళ్ళేటప్పుడు ఒక 15 minutes, వచ్చేటప్పుడు ఒక 15 minutes, టోటల్గా 1/2 hour to 45 minutes పడుతుంది అనమాట మా వాకింగ్ అంతే. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత ఆపకూడదు కదా అని వెళ్తున్నాం అనమాట. అండ్ బన్నీ అయితే ఈరోజు ఊరిపోయాడు. సో అందుకని ఆడు బాయ్ చెప్తున్నాడు, మళ్ళీ మా ఊరు తిరణాలప్పుడు వస్తా అని చెప్పాడు. ఆడు చదువుకుంటున్నాడు. సో చాలా బాగుంటాడనమాట. నిన్నైతే వాడు ఉన్నాడనే నేను వెళ్ళానమాట, లేదంటే వెళ్ళేదాన్ని కాదు. సో ఇంకెక్కువ అయితే నిన్ను షూట్ చేయలేదు. ఈవినింగ్ అయితే ఇంకా వాకింగ్తో ఎండ్ చేసేసాను. ఇంకా డేలో వ్లాగ్ కూడా షూట్ చేయలేదు. ఇంక ఫైనల్లీ 2nd డే రోజు కదా ఫోటో దిగుదామన్నాడు వాడు, అందుకని అందరం ఇలా దిగామన్నమాట ఫోటో. సో వాకింగ్లో దిగిన పిక్స్ అయితే ఇది. అండ్ డెఫినెట్గా వాకింగ్ అయితే చెయ్యాలి, నాకు చాలా ఇష్టం, మీ అందరికి తెలుసు కదా. సో డెఫినెట్గా కొంచెం టైం కుదుర్చుకొని చేస్తా అనమాట. ఇంకేమైనా వర్కౌట్స్ అవి డెఫినెట్గా ఒక 2 months తర్వాత డెఫినెట్గా నేను చేస్తాను, తర్వాత ఫ్రీ ఉంటాను కాబట్టి. సో బాగుంది కదా ఈ వ్యూ అంతా, నేనైతే ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతే, నేను ఇంతటితో ఎండ్ చేసేసాను. వ్లాగ్ కంటిన్యూ చేయలేదు కాబట్టి రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే డెఫినెట్గా చెప్పేయండి. సో టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్డ్ టు తెలుగు అమ్మిరాని. బాయ్ బాయ్, టేక్ కేర్.